ఉదయం 8 గంటలు. గుడ్ మార్నింగ్ గైస్. పల్లె పండుగ 2.0 ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్ వస్తాడనమాట కోనసీమ జిల్లాకి. మన ఇంటికి ఒక 10 minutes జర్నీ. మా ఫ్రెండ్ వేసుకుని అక్కడ బయలుదేరిపోదాం పదండి. చిన్న వాడు చేద్దాం. అంకుల్ గారు టీవీలో కనబడతారా? మీడియా మేము జనాలకి చూపిద్దామని వచ్చాము. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా. నీకేం తెలిసిండి ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్? వేసిన పిల్ల బయలుదేరిపోయారా? అయిపోయి ఫోటో దిగుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో. అంత అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఇవ్వడం అంకుల్? వెళ్ళిపోండి. ఓటేసారని చెప్పండి. వెళ్ళి ఓటేసారు అంతకి చెప్తారా? జనాలు కానీ చెప్తారా? హాయ్ చెప్పండి. మీ పేరేంటి అందుకే? నా పేరు మల్లేశ్వరరావు గారు అంట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు చూస్తే కలండి ఇన్ని కొట్టేమంట పాపం. పెద్ద ఫ్యాన్ ఈయన. మీ ఇంటికి తీసుకెళ్తారంట. భోజనాలు ఆడతారు మంచిగా. ఎక్కడికి? ఈవెంట్ అక్కడైతే బండ్లు అక్కడ ఆపేశారు. అక్కడెక్కడో అక్కడ నుంచి నడుచుకుని వచ్చాం. సరే పదండి ఇంకా. బయట కార్ ఆగింది కదా. సరేనా సారా? లేకపోతే ఓ ఆర్మీ హాయ్. ఇన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడ. లీటర్ పెట్రోల్ కలిసి లీటర్ పెట్రోల్ కలిసి వచ్చిందా? పోలీసులు తప్పాలి బళ్ళు. ఎవరు తప్పరు. ఓరి అమ్మ అంత షెడ్ వేసాడు అక్కడ. ఒరే జనసేన జెండాలు అమ్ముతున్నాడు రా. ఫ్రీగా సంక్రాంతి కోడి పందాల ఫీలింగ్ వస్తుంది నాకు. అలా ఉంది. ఆ క్లినిక్ ఉంది అక్కడ. ఏదో ఫుడ్ ఉంది, వాటర్ అన్ని డ్రింక్లు అమ్ముతున్నారు. అక్కడ స్టిక్కర్లు అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు. ఏంటంటే అది ఎక్కడే మొత్తం వెయిటింగ్. మళ్ళీ వచ్చేసాడు ఆల్రెడీ. ఇంకా రాడేమో అనుకున్నా, వచ్చేసాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళీ స్పీచ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూర్చొని ఉన్నాడు. జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. నాన్నగారు రండి, కలిగిపోతున్నారు. లేకపోతే ఈ విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మేము ఈయన మనల్ని కొట్టుకున్నాడు. సైలెంట్గా ఏం చేస్తాం కదా. అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒక్క 5 నిమిషాలు అయితే చూపించేస్తాను మీకు. ఇక్కడ అంత సెక్యూరిటీ ఉన్నారు. మన దగ్గర ఏమి ఎంట్రీలు ఏం లేవు. ఈ బార్గేట్లు దూకేసి వెళ్ళిపోవడం. కనిపించాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే బాగా కనపడతాడు. గట్టిగా ప్లాన్ చేశారా ప్రోటోకాల్ అంతా. లోపలికి వెళ్ళడానికి లేదు. ముఖ్యంగా గ్రామంలో మనం ఇక్కడ ఉన్న పూర్తిగా ఉన్న అన్ని సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో అవన్నింటినీ కూడా ఆయన, కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు రోడ్ల విషయానికి వచ్చినా సరే ప్రజలు పడుతున్న దారుణమైన పరిస్థితి అక్కడ. ఒక్క మోసేస్తుంది. అమ్మ కనిపించలేదు. గత ప్రభుత్వంలో
అన్ని పాడైపోయి గుంతలు మనుషులు రావాలంటే భయం. నేలలో శివాలయం చాలా చేశారు. దెబ్బలు తగిలేసి ఎక్కడ పడతా కదా. జనాలందరూ అయితే పవన్ కళ్యాణ్ కల్లా తుక్కుగా పరిగెడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఓజీ మ్యూజిక్ వస్తుంది, అందుకే మ్యూట్ చేసా, మళ్ళీ కాపీరైట్ పడిపోద్ది. కాజా మిర్చి ఇదేంట్రా? ఆటోస్ 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 ఇచ్చారు. గట్టిగానే సెటప్ చేశారా. ఒరే అది ఒక్కటి మోయడానికి క్రెయిను. ఆగండి రా బాబు. ఎక్కడో హెలికాప్టర్ ఉందంటే అది ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు బార్గెట్ వెళ్ళిపోయారా? ఎక్కడ దగ్గర వెళ్ళిపోయారండి? మూడో బార్గెట్ దగ్గర వెళ్ళిపోయారా? మళ్ళీ దగ్గర మళ్ళీ జస్ట్ ఇందాకే వెళ్ళిపోయారు. వీడియో చూపించాను కదా. వెళ్ళిపోయినప్పుడు 14 days తర్వాత మళ్ళీ వస్తారంట. అదేదో బీచ్ అండ్ తోటలో చూడడానికి. సో అప్పుడేమన్నా ఈవెంట్ జరిగితే మళ్ళీ పెడతాను. అండ్ ఈలోపు కొంత కంటెంట్ ఉంది మనకి. కొన్ని త్రయంబకేశ్వరం వ్లాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటికి కొంచెం ఎడిటింగ్ టైం పడేస్తుంది. అన్నీ తీసేసి అప్లోడ్ చేస్తా. అప్పుడు దాకా వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే కంటెంట్తో వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. నువ్వు సీఎం గా చేస్తుండొచ్చు, ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకు కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఏమిటయ్యా గోల? సీఎం వచ్చిన అంత అడవులు వచ్చేది